ఒకరోజు ఆర్వి ఒక అందమైన పువ్వుల తోటలో నడుస్తూ చుట్టూ ఉన్న రంగుల పువ్వులు చూసి ఆశ్చర్యపోయింది. చెట్ల నుండి సూర్యకాంతి జారిపడుతూ నేలపై అద్భుతమైన నీడలతో కాంతును పక్కలుగా విస్తరించాయి. ఆర్వి పువ్వుల తోటలో నడుస్తూ అందులో ఒక పువ్వు ఆమె దృష్టిని ఆకర్షించింది. అది వాడిపోయి దాని రేఖలు వాడిపోయాయి. దాని అందం చెలించినట్లుగా ఆమె ముందు కనిపించింది. ఆర్వి తన చేతిని ఆ పువ్వు దగ్గరికి చాపింది. ఆమె జాగ్రత్తగా ముళ్ళులను దాటుతూ చిన్న పువ్వును తాకింది. ఒక్కసారిగా ముళ్ళు ఆమె వేళ్లను గుచ్చింది. అప్పుడు ఆమె చేతిలో రక్తపు బిందువు మెరుస్తుంది. తోటలో నిశ్శబ్దం పుట్టింది. ఆర్వి తన చేతిని గమనిస్తూ ప్రపంచం ఆగిపోయినట్టుగా అనిపించింది. అకస్మాత్తుగా ఆ పువ్వు నెమ్మదిగా ప్రకాశించి దాని రంగు తిరిగి వచ్చింది. తోట మొత్తం కొత్త జీవంతో నిండి ప్రతి దృశ్యం కొత్త ఉత్సాహంతో వెలిగిపోతుంది. ఈ తోటలో ప్రతి పువ్వు, ప్రతి మొక్క కూడా ఒక మాయజాలాన్ని సృష్టించుకుంటున్నట్లు కనిపిస్తోంది. రంగుల పువ్వులు, వెలుగులు ఆర్వీని ఆశ్చర్యపరిచేస్తున్నాయి. ఒక చిన్న నీలిచిలుక ఆర్వీ చేతి దగ్గర మృదువుగా రెపరెపలాడింది. ఆ క్షణం తోటమాయను ఇంకా పెంచింది. ఆ క్షణంలో ఆర్వీకి అర్థమైంది, ప్రతి నొప్పి చివరకు వెలుగుగా మారుతుందనే నిజం. ప్రతి బాధ చివరికి వెలుగుకే దారితీస్తుంది. అద్భుతాలు మన చుట్టూనే ఉంటాయి, గమనిస్తే చాలు. మరిన్ని మ్యాజికల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.